నేను బ్యాంక్ ఆఫ్ బరోడా వనస్థలిపురం రైతు బజార్ బ్రాంచ్లో గోల్డ్ లోన్ తీసుకున్నాను. గోల్డ్ కుదబెట్టి అమౌంట్ తీసుకుని 14,75,000 లోన్ తీసుకుని అప్పు కట్టే నిమిత్తం తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళే క్రమంలో ఎన్జిఓస్ కాలనీ వైశ్య బ్యాంక్ దగ్గర వెనక నుంచి బైక్ పైన వచ్చి నీ టైర్ వెనక టైర్ పంచర్ అయింది, గాలి లేదని చెప్పేసరికి నేను పక్కకు కార్ ఆపి గాలి చెక్ చేద్దామని డోర్ తీసి వెనకాలకి వెళ్ళాను. ఈ లోపల వాళ్ళు బ్యాగ్ కొట్టేశారన్న. ఇద్దరు ఉన్నారు బైక్ పైన. ఫస్ట్ ముందు కూర్చున్నవాడు గడ్డంతో ఉన్నాడు, హెల్మెట్ ఏం లేదు. నేను వచ్చి చూసుకునేసరికి బ్యాగ్ లేదని చెప్పేసి నేను ఎంబడే పిఎస్ వెళ్ళాను. వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, సెర్చింగ్లో ఉన్నారు. నాకేం ఇన్ఫర్మేషన్ చెప్పలేదన్న. ఇది 5:30 గంట ఆ టైంలో అయిందన్న. 5 నుంచి 5:30 మధ్యలో అయిందన్న. నేను బ్యాంక్లోంచి 10 నిమిషాల్లో 5:00కి బయటికి వెళ్ళాను. 5:15కి సంఘటన జరిగింది. 22 తులాలు ఉందన్న బ్యాంక్లో. బ్యాగ్లో ఇంకో 4 నుంచి 5 తులాల మధ్యన గోల్డ్ ఉంటుంది అన్న. 3 ఐటమ్స్ ఉన్నాయి గోల్డ్. వేరే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్న. ప్లాట్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్న వేరే వాళ్ళవి. 5:20కి కంప్లైంట్ ఇచ్చాను పిఎస్లో. నాదర్గుల్లో ఉంటాను నేను. నేను చేసేది వ్యవసాయం, అగ్రికల్చర్ చేస్తాను కాబట్టి నాకు ఆకుకూరలు పండిస్తాను. అది రోజు రైతు బజార్ వచ్చి అమ్ముకుంటాను నేను అక్కడ. కాబట్టి నాకు అక్కడ కన్వీనియంట్ ఉంటుందని చెప్పేసి ఆ బ్యాంక్లో అకౌంట్ తీసుకున్నాను. ఆ అకౌంట్ ఇప్పుడు కాదు, విజయ బ్యాంక్ ఉన్నప్పుడే తీసుకున్నాను. అది ఇప్పుడు బరోడా బ్యాంక్గా మార్చబడింది. కాబట్టి నాకు ఇక్కడ కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడనే పెట్టుకున్నాను నేను గోల్డ్ కూడా. ఆ స్లిప్స్ అన్ని, నా చెక్ బుక్స్, బ్యాంక్ పాస్బుక్, నేను బ్యాంక్లో గోల్డ్ కుదబెట్టిన స్లిప్స్ అన్ని బ్యాగ్లోనే ఉన్నాయి. నా బ్యాగే తీసుకెళ్ళారన్న. దయచేసి నాకు న్యాయం చేయగలని కోరుతున్నాను. నా బ్యాగ్ నాకు ఇప్పించగలరు. అందులో నా నా జీవితం ఉందన్న. అందులో నా ఎన్ని డబ్బులు పోకుండా ఆ డబ్బులు నేను సంపాదించడానికి నాకు 5-6 సంవత్సరాలు పట్టిందన్న. మళ్ళీ అంత జీవితం నేను పోగొట్టుకుని పిల్లలు అందరినీ ఇబ్బంది పెట్టలేనన్న. ప్లీజ్ నన్ను దయచేసి న్యాయం చేయండి. For more videos like this, subscribe Big TV channel.